హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కట్ చేసి స్టిచ్ చేసే బ్లౌజు బాడీకి అద్దినట్టుగా ఉండాలి అన్న, అదేవిధంగా భుజాలు అనేవి మనం ఒక సైడ్ నుండి లాగినా కూడా జారకుండా టైట్గా పట్టేసినట్టుగా ఉండే విధంగా చంక భాగంలో ఒక్క ముడత కూడా రావద్దు, ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ ఎప్పుడు కూడా బొద్దుపాటు ఆపోజిట్లో ఉండే విధంగా ఫ్యాబ్రిక్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. కింద పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం బాడీ మెజర్మెంట్తో అయితే బ్లౌజ్ కట్ చేసుకుందాం. అప్పుడే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి కావాల్సిన పొడుగు ఎంత అంటే 14.5 ఇంచుల పొడుగు అయితే కావాలి. అది పై లైన్ నుండి మార్క్ చేసేసుకోవాలి. ఓకే, అదేవిధంగా 15 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇది వచ్చేసి ఖర్చు కోసం. సేమ్ ఇంకొక ప్లేస్లో కూడా మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే మనం లైన్ డ్రా చేస్తాం చూడండి, లైన్ డ్రా చేసేటప్పుడు స్ట్రైట్గా రావాలి. కొంచెం క్రాస్ అయినా కూడా వంకర అయిపోయి భుజాలు అనేవి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా రెండు కూడా కరెక్ట్గా తీసేసుకోండి. నెక్స్ట్ మన నడుము కొలత. ఇక చూపించేది వచ్చేసి నేను చెస్ట్ కొలత చూపిస్తున్నాను. కాకపోతే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే నడుము కొలత అయితే కావాలి. ఇక్కడ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే 29 ఇంచులు అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 ఉంది అనుకోండి, లేదు 27 ఉంది, అయినా కూడా మీకు ఎంత ఉన్నా కూడా ఈ విధంగా టేప్తోనే 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి. 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎంత వచ్చిందో అక్కడ మార్కింగ్ అయితే పెట్టుకుని దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత. చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే 35 ఇంచులు. మీకు 32, 33, 34, 39, 40, 41, 42 ఎంత ఉన్నా కూడా సేమ్ ఇదే విధంగా 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చినా కూడా మనం పొడవు లైన్ ఉంది కదా, దాని ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసిన చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోవాలి. ఓకే, ఇది 1.5 ఇంచ్ 2 ఇంచులు అయితే తీసేసుకోండి. మరి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ కూడా ఉంటుంది కదా. సో దానికోసం మన చెస్ట్ కొలత ఎంత ఉంది ఇక్కడ 35. 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచెస్ తీసుకోండి. బ్లౌజ్ యొక్క నెక్ పొడుగు మనం కొలతలు తీసుకునేటప్పుడే మనకి నెక్ ఎంత కావాలి అనేసి తీసుకుంటాం కదా. ఇక్కడ ఇది వచ్చేసి 10 ఇంచులు అయితే తీసేసుకున్నాం. దానికంటే 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇది ఎందుకోసం అంటే మనకి పైన పైపింగ్ అని హెమ్మింగ్ అని చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే తీసేసుకున్నామో అక్కడ ఒక స్క్వేర్, అక్కడి వరకు ఇట్లా స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ మార్క్ చేసేసుకోండి. నాకు ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ తీసేసుకున్నా. 1/2 ఇంచ్ తీసుకొని భుజం దగ్గర ఏమాత్రం గద్దలపకుండా భుజం దగ్గర సేమ్ అదే విధంగా పెట్టేసుకొని క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ షేప్లా వస్తుంది. అదేంటి క్రాస్ ఉంది కదా అని అనుకుంటారు కదా, కింద డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు రౌండ్ అయితే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత ఉంది 5.5. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ కోసం. నార్మల్గా మనం చంక డౌన్ తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటాం, చాలామంది ఏ సైజు వాళ్ళకైనా 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అని అంటారు కదా. ఇక్కడ నేనైతే అది రాంగ్ అని చెప్తున్నాను. 6 ఇంచులు తీసుకొని ఫస్ట్ అది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం. ఒకవేళ కరెక్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, కరెక్ట్ కాకపోతే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచ్ తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది కొలుచుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది 8.5 ఇంచులు, కొంచెం ఎక్కువనే వచ్చింది. 16.5 ఇంచులు, కానీ మనకు కావాల్సింది 15 ఇంచుల కొలత మాత్రమే. అప్పుడు ఏం చేయాలి, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ 6 ఇంచుల లైన్ని పైకి జరుపుకోండి. పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి కిందికి జరుపుకోవచ్చు. ఏ సైజు వాళ్ళకైనా 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మార్క్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది 7.5. 7.5 మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే 15. అంటే మనకు కావాల్సిన చంక కొలత వచ్చింది కదా. ఎప్పుడు కూడా ఈ విధంగా చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోండి. అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా కుదురుతుంది. బ్లౌజ్ భుజాలు జారకుండా కొంచెం క్రాస్లో కట్ చేసుకోండి షోల్డర్ పైన. అదేవిధంగా వెనకాల భాగంలో డాట్స్, ఇప్పుడు ఈ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, దాని పక్కన నేను చూపించిన విధంగా క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే చంక కింది భాగంలో ముడతలు వస్తాయి కదా, ఆ ముడతలు రాకుండా బాగుంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఒక సైడ్ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం. చూడండి ఇక్కడ హ్యాండ్స్ కోసం క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను.
ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకుంటే ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కింద పోగులు ఉంది కదా, మనం వాష్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ మీరు పైపింగ్ చేసుకోవాలి అంటేనేమో 1/2 ఇంచు, లేదు హెమ్మింగ్ అంటే 1 ఇంచు తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడవు ఎంత కావాలి, షార్ట్ స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్. ఇక్కడ వచ్చేసి మనకి 11 ఇంచులు కావాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 11.5 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా, అందుకోసం చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకొని మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఫిట్టింగ్, మోచేయి దగ్గర ఫిట్టింగ్ ఉంటుంది చూడండి, అది ఎంత ఉంది అంటే 11 ఇంచులు, 11ల సగం ఎంత 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ చంక కొలత 15ల సగం ఎంత 7.5, ఈ విధంగా క్రాస్లో తీసుకోవాలి. 7.5 అనేది పొడుగు లైన్ పైన, 0 అనేది డౌన్ పైన తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ రాని వాళ్ళు ఒక్కసారి చూడండి, ఇక్కడ 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కిందికి ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా, రౌండ్గా చేసేసుకుంటూ రౌండ్గా మార్క్ చేసేసుకొని ఇక్కడ కింద ఉన్న లైన్కి టచ్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. అదేవిధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా కర్వ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి, ముడతలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ హ్యాండ్కి లోతు తీయాలి అని చెప్తాను కదా, ఆ లోతు అనేది ఈ విధంగా తీసేసుకోండి. నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు తీసుకోండి, 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు డిఫరెన్స్తోనే లోతు తీయాలి. లోతు కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే తీయాలి, అవునా, బ్యాక్ సైడ్లో లోతు తీయద్దు. లోతు తీసింది స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేయండి. బ్యాక్ సైడ్ మనకి లోతు అవసరం లేదు, ఎందుకంటే మీకు ముడతలు ఎక్కడ వస్తున్నాయి, కేవలం ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి, అవునా. సో ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావద్దు అనుకుంటే నేను చూపించిన విధంగా లోతు అనేది తీసేసుకోండి. క్లియర్. సో ఇప్పుడు ఇది వచ్చేసి వెనకాల భాగం హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఒక సైడ్ కట్ చేస్తాం కదా, అది ఫ్రంట్, ఇంకోటి బ్యాక్ సైడ్ అని నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ అంటాం. లేదు ఇలా క్రాస్లో పెడితే దీన్ని ఏమంటాం, క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో మనకి మ్యాక్సిమం 100లో 99 బ్లౌజెస్ క్రాస్ కట్లనే కుడతాము, ఎందుకంటే స్ట్రైట్గా కుట్టడం వల్ల మనకి చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, క్రాస్ కట్టే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసినాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ పొడుగు, ఫ్రంట్ నెక్కి మళ్ళీ సెపరేట్ నెక్ ఉంటుంది కదా, అందుకోసం ఇది ఎంత ఉంది అంటే 6.5 ఇంచులు ఉన్నది. 6.5 ఇంచులు తీసుకొని 1/2 ఇంచు పైకి తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే కింద సేమ్ పైపింగ్ అని హెమ్మింగ్ అని చేసుకున్నప్పుడు 1/2 ఇంచు లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.2 ఇంచెస్ ఇక్కడ కూడా ఒకసారి తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. నార్మల్గా చాలామంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరని వాళ్ళు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ కాకుండా స్టార్ నెక్ పెట్టుకొని చూడండి ఒక బ్లౌజ్కి, అప్పుడు మ్యాక్సిమం కుదిరే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్ యూ షేప్లా ఉంటుంది. నెక్స్ట్ చంక భాగం, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనం లోతు అనేది తీయాలి, అదేవిధంగా హ్యాండ్స్కి కూడా లోతు తీయాలి అని చెప్తున్నాను కదా. ఇక్కడ లోతు ఏ విధంగా తీయాలో చూడండి, మిడిల్ ప్లేస్లో 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని లోతు తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రావు, ఎందుకంటే మనం బ్లౌజ్ హ్యాండ్స్కి తీసినాము, అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో తీయడం వల్ల మనకి ముడత రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ షేప్ సరిగ్గా రాని వాళ్ళు కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. వెనకాల బ్లౌజ్ పొడవు దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉంది, 29 ఇంచులు ఉంది, అంటే 30 కంటే తక్కువ ఉంది కదా. ఈ 2 ఇంచుల లైన్ నుండి ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ తీసుకోండి, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, ఏ సైజ్ వాళ్ళకైనా. నెక్స్ట్ నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఈ 2 ఇంచుల లైన్ నుండి కిందికి 1/2 ఇంచ్ తీసుకోండి, 30 కంటే ఎక్కువ ఉంటే ఈ 2 ఇంచుల లైన్ నుండి కిందికి 1 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ సైజ్ వాళ్ళకైనా మెయిన్ డాట్ కుదరాలి అంటే ఫస్ట్ 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 2.5 తీసుకోండి, 30 కంటే ఎక్కువ ఉంటే 1.25, 30 కంటే ఎక్కువ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు 3 ఇంచులకి తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే డాట్ అయితే వచ్చేసింది, అవునా. ఇప్పుడు ఈ అన్ని పాయింట్స్ని కలుపుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ పొడుగు అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ లూజ్ ఉందనుకోండి, ఆ లైన్ కొంచెం పైకి జరపండి, కొంచెం టైట్ ఉంటే కొంచెం కిందికి జరుపుకోవచ్చు. ఇప్పుడు నేను గీసిన లైన్ వచ్చేసి ఈ విధంగా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే కింది కొంచెం 1/2 ఇంచ్ తీసేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా డాట్స్ మార్కింగ్ ఎంత పొడుగు తీసుకోవాలి అంటే మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకోండి. ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్, ఇది కుదురితే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదురుతుంది.
నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఇది ఎంత పొడుగు ఉందో దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ పొడుగు ఎంత తీసుకున్నాం 2.5. సో సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు పక్కకి ఎంత తీసుకోవాలి అంటే పావు ఇంచు మాత్రమే తీసుకోవాలి. అక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా అని ఇక్కడైతే తీసుకోవద్దు. ఓకే, కేవలం పొడుగు మాత్రమే సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ అయిపోయిన తర్వాత ఈ 2 డాట్ల యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఎంత ఉన్నా కూడా 3వ డాట్ కోసం ఈ డాట్ నుండి ఆ డాట్ నుండి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కలిసి ఉన్న పాయింట్ ఉంది కదా, అక్కడ 3rd డాట్ అయితే స్టిచ్ చేయాలి. 4th డాట్ అవసరం ఉన్న వాళ్ళు స్టిచ్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ ఇదంతా మార్కింగ్ అయిపోయిన తర్వాత హుక్స్ కాజా పట్టి కొందరు పొడుగు ఉండొద్దు అని అంటారు కదా, ఇదంతా మార్కింగ్ చేసిన తర్వాతనే కట్ చేసేటప్పుడు ఇక్కడ 1 ఇంచ్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, అంతేగాని ముందే తక్కువ కట్ చేసుకోవద్దు, ఎందుకంటే మార్కింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండవు. నెక్స్ట్ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇదిగోండి మెయిన్ డాట్ వరకు తీసుకొని ఇక్కడ మెయిన్ డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి పోతుంది కదా, ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ పట్టి అని ఒక సైడ్ జాయింట్స్ అని నోట్ చేసుకోండి. హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి మనము 3.5 ఇంచులు అయితే తీసేసుకోవాలి. సైడ్ జాయింట్ సైడ్ 3 ఇంచులు తీసేసుకోండి. అదేవిధంగా మనం మెయిన్ డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఈ మెయిన్ డాట్ 3.5-4 ఇంచుల మధ్యలో తీసేసుకొని ఈ ప్లేస్లో 2.5 ఇంచు తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.